దోషమును ఆయన వీపు వెనక తట్టేసి క్షమిస్తాడు, పరిహరిస్తాడు. ఇదే మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వాక్యంలో చదివితే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేయును. చప్పట్లు కొట్టాలి కదా మరి గట్టిగా. సచ్చు దెబ్బలు కొడుతున్నారు మీరు. పాపాలన్నీ ఎక్కడ పడేశాడంటే సముద్రపు అగాధములో పడవేశాడు. ఆ వీపు వెనక పడేసడం మాత్రమే కాకుండా వెనక్కి తిరిగి చూస్తే మరలా కనబడుతుంది అని చెప్పి దాన్ని మరలా తీసుకొని వెళ్ళి సముద్రపు అగాధంలో పడేశాడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు, ఇంత చాలిన దేవుడు ఉన్నాడండి. మన కోసం ప్రాణం పెట్టినవాడు, రక్తాన్ని గార్చినవాడు, సిలువలో రక్తసిక్తంగా తన ఆఖరి రక్తపు బొట్టు వరకు దారబోసిన సజీవుడు.